హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసురా లవ్ అండ్ వార్ 42 ఎపిసోడ్ యార్. ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని నడ్డి మీద చేతులు ఆంచి అటు ఇటు చూశాడు దేవ్. సాకు చేతిలో పెట్టి వెజిటేబుల్స్ కట్ చేయడం నుంచి అని ఇచ్చింది చైత్ర. ఓకే అని ఉల్లిపాయలతో స్టార్ట్ చేశాడు దేవ్. నేను పులిహోర బాగా కలుపుతా చైత్ర, ఏది చింతపండు ఇవ్వు అన్నాడు విదుర్. నీకు వచ్చింది అదే కదా పులిహోర రాజావి అనేది అని వ్యంగ్యంగా అంది జాను. అది కూడా ఒక టాలెంటే, ముద్దు ముద్దు పిల్లని. ఏది నీ అన్నను కలపమను, అమ్మాయిని చూస్తే ఆమడ దూరం పారిపోతారు దొరవారు అని వాటర్ పట్టి చింతపండులో పోసి స్టవ్ మీద పెట్టాడు విదుర్. రైస్ పోస్తూ వారకంట దేవ్ వైపు చూసింది చైత్ర. సన్నగా కన్ను గీటి అల్లరి చేశాడు దేవ్. తడబడుతూ జాను ఇవి కడుగు, నేను పోపు రెడీ చేస్తా అందామె. ఉల్లిపాయ కోస్తుంటే పవర్ కంట్లోకి వెళ్ళి అబ్బా దొంగ మొహంది నన్ను ఏడిపిస్తుంది అని కళ్ళు నలుపుకున్నాడు దేవ్. అయ్యో నలపకు శివ అంటూ వచ్చి చీర చెంగుతూ కళ్ళు ఒత్తింది చైత్ర. నేను నలభీముణ్ణి, మాకు మేమే తోపులం తురుములం అని జబ్బలు చరుచుకుంటూ బేరాలు పోయి ఉల్లు కోసి ముక్కు చీరుతున్నావా బావా అంటూ రాగాలు తీస్తూ చింతపండు గుజ్జుని తీశాడు విదుర్. ఏడ్చావు నువ్వు కోయిరా కోతలు రాయడా అని లేచాడు. మనం కోస్తే అలా కన్నీళ్ళు గట్ర రావు తెలుసా అని ఐబ్రో వేసేస్తూ చైర్లో కూర్చుండి విదురు. ఏ ఉల్లేమైనా నీ మామాయి ఏంటి, దాన్ని కోస్తే మనల్ని ఏడిపిస్తుంది చిత్రంగా నవ్వింది జాను. టెక్నిక్ యూజ్ చేయాలి పీత పురతాన అని పాకెట్లో ఉన్న స్పెట్స్ తీసి పెట్టుకుని అవి విదురంటే అని సాకు ఎగరేసి పట్టుకుని ఉల్లిపాయల్ని 2 కోసాడు. ఈ అబ్బో ఏం సెగలు దొబ్బుతున్నాడో అని మూతి తిప్పారు అన్నా చెల్లెలు. మీకు కుళ్ళేనా టాలెంట్ చూసి చూడండి చిట్టి రోబోలో ఎలా కట్ చేస్తాను అని బిల్డప్ కొట్టాడు. పని తక్కువ సోది ఎక్కువ సోదనేయాల అని స్టవ్ దగ్గరికి వెళ్ళాడు. బావా నీ మాస్ లాంగ్వేజ్ వదలవా, పని కట్టుకున్నాను తిట్టడానికి మాత్రం బాగా యూజ్ చేస్తున్నావే అని కచ్చిగా పడినూరాడు. నేనే తిట్టడానికి అదే కరెక్ట్ ఆప్షన్ రా బడుద్దే అని నవ్వాడు దేవ్. అయ్యో చిన్నబాబు మీరు కిచెన్లోకి వచ్చారేంటి అని గట్టిగా అరిచింది బంతి వచ్చి. ఏంటా కేకలు బంతి, మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది అని భారీ డైలాగ్ కొట్టాడు దేవ్. అబ్బచ్చా చిన్నబాబు అంతరిక్షం నుండి ఊడిపడ్డా ఏమైనా మీరేంటి అని గావుకేక పెడుతున్నాం అని సొరకాయని ఒక వేటుకి వేశాడు విదురు. బాబు భాస్కరా అది సొరకాయ మేకపోతే తలకాయ కాదు, అలా కోస్తున్నావు. సాంబార్లో ముక్కలు కనిపించకపోవాలి, నిన్ను ముక్కల కింద కోసేసి మిక్సీ చేస్తా చూసుకో అంది జాను. నువ్వు నరమాంసం ఎప్పటి నుండి తింటున్నావే టప్పా మొహం దాన్న, నిన్ను చేసుకుంటే నేను కిల్లర్ అవ్వాలేమో అని పెదవి విరిచాడు విదురు. వాళ్ళది వీళ్ళది నేనెందుకు తింటా, తింటే గింటే నీదే తింటా అని బలుపుగా చూసింది జాను. నేను ఏమైనా ఖర్జూరపుకాయనేంటే తీగా ఉండటానికి, నువ్వు మేకలా మేయడానికి ఉడత మొహం దాన అని కరిచాడు. ఇదిగో విదురుబాబు మా జానమ్ని ఏమైనా అంటే నేను ఒప్పుకోను, బంగారు తల్లి ఎట్టాని తల్లి భారీగా రావాలన్నా పెట్టి పుట్టాలి తెలుసా అంది బంతి. దీన్ని ఇన్నోసెంట్ ఫేస్ చూసి అందరూ గంగిగో అనుకుంటున్నారు, లోపల కోబ్రా జాతికి చెందిన పెద్ద అనకొండ ఉందని తెలియడం లేదు. పోనీ నేను చెబుతుంటే నమ్ముతారా, అబ్బే నమ్మరు. అన్నా చెల్లెలు స్వాతి ముత్యం యాక్షన్ ఇలా తీస్తుంటే ఇంకేం నమ్ముతారు నా బొందా అని దీర్ఘాలు తీశాడు విదురు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా ఫుల్ సపోర్ట్ నీకే అన్నయ్య, నీ వెనక నేను ఉన్నాను కదా, జయం మందే అంటూ నవ్వింది చైత్ర. చైతు పాప వినుకుంటుండటం వెదురు బొంగు ఇంకా రెచ్చిపో చెబుతా అని నవ్వింది జాను. చైత్రమ్మ భర్త ఎవరో కానీ చాలా దురదృష్టవంతుడు జానమ్మ, మేలిం బంగారం కాదనుకున్నాడు అని బాధపడింది బంతి. దేవ్ వైపు చూసి కళ్ళు తిప్పింది విను అన్నట్లు చైత్ర ఐబ్రో అప్ చేసి కనుగుడ్లు తిప్పాడు దేవ్. చైత్రని చేసుకున్నవాడు లక్కీనే బంతి, బట్ నా చెల్లెలే అన్లక్కీ, అలాంటి పాపిస్టోడు పాల్పడింది. తన గురించి నా బాధ అంతా, అందుకే ఈ మధ్య భోజనం ఒక పూటే చేస్తున్నాను అని ముక్కు ఎగబీల్చాడు విదురు. అదేంటి నేను డాక్టర్ డైట్ చేయమన్నాడు, 10 మంది తినే ఫుడ్ నువ్వు అక్కడవే పందిలా మేస్తే కొందరికి ఆకలి కేకలకి నువ్వే కారణం అవుతుంటే మరి చైతు పాప కోసం బెంగ అంటావేంటి అంటూ మూతి తిప్పించాను. ఓసే నిన్ను అంటూ సాకు తీసుకు జాను మీదకి వచ్చాడు. ఆవ్ అంటూ దేవి వెనక దూరేసి బొక్కలో పాముల వెనకని చూస్తూ కళ్ళు మెటకరించింది. జాను చుట్టూ చేతిని వేసి కళ్ళెర చేసి సాహసం చేయకురో, బొక్కలు ఇరిగిపోతాయి ఏమనుకున్నావు అని నవ్వాడు దేవ్. ఇలా అల్లరి చేస్తుంటే భలే ఆనందంగా ఉంది చిన్నబాబు, మీరు లేవండి నేను చేస్తాను అంది బంతి. నువ్వు పప్పు గ్రైండర్లో వేయి, మిగిలినవి మేము చేసుకుంటాము అంది జాను. సరే అమ్మా అని పప్పు తీసుకుని వెళ్ళింది బంతి. కొట్టుకుంటూ ఆటలాడుకుంటూ మధ్యలో చైత్ర పాపతో రొమాన్స్ చేస్తూ మొత్తానికి వంట చేసి పక్కకు పెట్టారు. తల మీద ఉన్న టవల్ తీసి హుఫ్ హుఫ్ అని ఊదుకుంటూ మొహం తుడుచుకుని, ఎలగపిల్ల వంట ఎలా చేయాలో నేర్పాను కదా, పెళ్ళి అయ్యాక ఇక
అవే పెట్టు అన్నాడు విదురు. అయ్యో, ఇవి అన్ని రోజులు నిలవ ఉంటాయా? సరేలే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి దాస్తాలే అని వ్యంగ్యంగా అంది జాను. పక్కున నవ్వేసిన చైత్ర. ఏంటి వెటకారమా అని గుర్రుగా చూశాడు విదురు. కాదు, స్వామి పతిభక్తి. రేయ్ మబ్బుగా, నువ్వు వేసిన డైలాగ్ రిపీట్ చేసుకోరా అని వాటర్ బాటిల్ తెచ్చి తాగి మిగిలినవి ఇది నెత్తి మీద పంపాడు దేవ్. ఆవు, ఇదేం సాడిజం బావా అంటూ గంతులు వేశాడు. బుర్రలో సెన్స్ ఆఫ్ అయినట్లున్నాయి. కూల్గా కూల్ వాటర్ వేస్తే సెన్స్ యాక్టివ్ అవుతాయని ఎదవ అని నవ్వాడు దేవ్. నేను వంట చేసి పెట్టు అన్న, ఇందులో అంత రాంగ్ ఏముంది? కోతులా పల్లికిలించుతున్నారు అని మంటగానాడు విదురు. వంట చేయడం వరకు ఓకే, బట్ ఇవే చేసి పెట్టు అని చెప్పాలరా. ఇవే పెట్టు అంటే అర్థం ఏంటి అని కళ్ళు ఎగరేశాడు. ఏదో చిన్న మిస్టేక్ పలికితే అంతలాగేయాలా శివా అని చిరుకోపంగా చూసిన చైత్ర. ఒక పదం రాంగ్గా పలికితే టోటల్ స్టోరీనే మారిపోతుంది. మైదానం అన్నని వెనకేసుకురాకే నీకు పగిలిపోతుంది వీపు అని గుర్రుగా చూశాడు దేవు. షో, చిన్నమామ వస్తుంది అని మెల్లగా చెప్పింది జాను. చైత్ర కంగారుగా మరో సైడ్కి వెళ్ళిపోయింది. బూరెలు ఎలా వేయాలన్నయ్య, నానిని పిలుద్దామా అని పిండి డబ్బా సంకలో పెట్టుకుని అడిగింది జాను. నసలు చిట్లించి మీరంతా కిచెన్లో ఏం చేస్తున్నారు అని అడిగింది ఊర్మిళ. క్రికెట్ ఆడుతున్నాము అని కన్స్టార్ట్ ఆన్సర్ ఇచ్చాడు దేవ్. అన్నయ్య ఏంటిని జోకులు అని సీరియస్నెస్ నటించి కుకింగ్ చేస్తున్నాం చిన్నమామ్ అంది జాను. మీరు కుక్ చేశారా, తినగలమా అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ఊర్మిళ. చిన్ను, ఆ పిండి డబ్బా మామకి ఇవ్వి, తనే బూర్లు మిగతా ఐటమ్స్ చేస్తుంది అని యమ సీరియస్గా చెప్పాడు దేవ్. నూనె నా వల్ల కాదు అవి వేయడం అంటే కంగారుగా అంది ఊర్మిళ. అయితే సైలెంట్గా ఉండాలి మామ్, అమ్మ బాధలో ఉంది, తనని కన్సల్ట్ చేసి ఈ బాధ్యత అంతా నువ్వు తీసుకోవాలి. బట్ ఇప్పుడు వచ్చి వంకలు పెడితే చేసిన వాళ్ళకి కాలుతుంది యూనో అంటూ కోపంగా అన్నాడు దేవ్. నేను ఏది చెప్పినా రివర్స్లో చెప్పాలని కంకణం కట్టుకున్నావా కన్నా అని సీరియస్గా అంది ఊర్మిళ. తెల్లంటే బిడ్డకు మంచి చెడులు చెబుతూ మార్గదర్శిగా ఉండాలి మామ్. పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుతూ తన స్టేటస్ కోసం ప్రాకులాడకూడదు. నీకు పెద్దమామకి పెద్ద ఏది తేడా కనిపించడం లేదు. సెలబ్రిటీ అవ్వాలనిపించదు, తన భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు స్టేటస్ పిచ్తో మాతో ఉన్న మాకు అందనంత దూరంలో ఉండిపోయావు, అంతే తేడా అని ఆమె ఈగో మీద కొట్టాడు దేవ్. దేవ్, ఏం వాగుతున్నావో అర్థం అవుతుందా? భర్తను కాదని పోయిన ఆమెతో నన్ను పోలుస్తావా అంటూ విరుచుకుపడింది ఊర్మిళ. ఎక్కడ పోలికలు ఒకటే, వెళ్ళే దారులు వేరే, అంతే మామ్. నువ్వు అంత ఫ్రస్ట్రేట్ ఫీల్ అవ్వక్కర్లేదు అని వ్యంగ్యంగా నవ్వాడు. అన్నయ్య ప్లీజ్ చిన్నమామని బాధ పెట్టకు అంది జాను. నేను బాధపడడం లేదురా, ఫ్రాంక్గా చెప్తున్నా. ఎంజాయ్ చేయాలి, నలుగురితో కలవాలి, మాట్లాడాలి. కాదు అని ఎవరు అనరు. ఎథిక్స్ వాల్యూస్ వదిలేసి దేశదిమ్మర్లా ఊరి మీద పడి తిరుగుతూ ఎప్పుడు వస్తున్నామో ఎప్పుడు వెళ్తున్నామో అనే సెన్స్ లేకుండా భర్తకి ప్రేమ పంచాలి, కొడుకుని లాలించాలి, వాడికి ఏం కావాలో చూడాలి, అత్తగారి గురించి చూడాలి, తోటికోడలకి చేదోడుగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలని కొంచెం ఆలోచించి రేపు నువ్వైనా చైత్ర అయినా ముందు ఎంటకెళ్ళిచ్చి తర్వాత రచ్చగలవాలి అని అది గుర్తుపెట్టుకోండి. అమ్మ బాధపడుతుంటే కాసేపట్లో పూజ ఉంది, మగవాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, దేవుడికి నైవేద్యం వండాలి అనే ఆలోచన లేకుండా ఇప్పుడు వచ్చి మీరు వండితే నేను తినగలనా అని వ్యంగ్యంగా అంటే మండుతుంది అని సీరియస్గా అన్నాడు దేవ్. సరిపోయింది, ఏం కాస్త పెట్టమంటావా గడ్డి అని వాయిస్ వినిపించి శివాలు ఎత్తిపోయి చూసి రాజా అంటూ గొంతు చించుకుంది ఊర్మిళ. ఎందుకమ్మంట, నిజాలు చెప్తే కోపం వస్తుందా ఊర్మి? అంతేలే, నిజాన్ని యాక్సెప్ట్ చేసే దమ్ము కూడా ఉండాలి. అది నీకెక్కడుంది? వెళ్ళి పూజ దగ్గర కూర్చోవాలి. సో కవ్వు ఇప్పుడు మొదలు పెడితే చొక్క పొడిచేంత వరకు తేమలదు మేడం గారికి అని వెక్కిరించి. ఏం చేశారు పిల్లలు అంటూ కిచెన్లోకి వస్తూ నన్ను పిలవచ్చు కదరా, నేను ఒక చెయ్యొద్దును అని డిషెస్ మీద మూతలు తీసి గుడ్, ఎవరికి ఏం కావాలో గిఫ్ట్ అడిగేయండి ఇచ్చేస్తా అని ఎవరు భరద్వాజ్. భర్త వైపు కొరకొరా చూస్తూ విసురుగా వెళ్తూ డోర్ దగ్గర నిలబడి అత్తగారిని చూడగానే తల వంచేసుకుని వెళ్ళింది ఊర్మిళ. లేనింటి పిల్లలైతే అణుకుగా ఉండి భర్త కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుందని కోరి చేసుకున్న పాపానికి బాగానే గుణపాఠం నేర్పించావు అని నిట్టూర్చి కిచెన్లోకి వెళ్ళింది పెద్దావిడ. నాకు జానుని ఇచ్చేయండి మామయ్య, అదే బిగ్ గిఫ్ట్ అంటూ జానుని చూసి కన్నుగీటాడు విదురు. అందంగా సిగ్గుపడుతూ చైత్ర భుజం వెనుక తల దాచింది. నా పెళ్ళం నీ కోడలని మీ సతీదేవి దగ్గర పేపర్ లీక్ చేయండి చాలు అని నవ్వాడు దేవ్. దొంగ పెళ్లి చేసుకున్న కోడల్ని బాధ పెట్టినందుకు నీకు పనిష్మెంట్ పడాలి, అప్పుడే అంత సీన్ నీకు లేదు, నోరు మూసేయ్ అని మీరిటు రండి బంగారాలు అని పిలిచారు భరద్వాజ్. డాడీ ఇది టూ మచ్, నేను ఒప్పుకోను అంటూ అరిచాడు దేవ్. బొంగేం కాదా పోరా అని తన
పాకెట్ నుండి 2 బాక్సులు తీసి, "ఇవి మీకు నా నుండి గిఫ్ట్" అని చెరో బాక్స్ ఇచ్చారు భరద్వాజ్. వావ్! నా గిఫ్ట్. లవ్ యూ చిన్న డాడీ అంటూ హగ్ చేసుకుంది జాను. థ్యాంక్స్ మావయ్య గారు అని బాక్స్ ఓపెన్ చేసింది చైత్ర. బంగారపు సూత్రాల తాళి ఉంది అందులో. అది కళ్ళకు అద్దుకుని దేవ్ వైపు చూసింది చైత్ర. హ్యాపీ స్మైల్ ఇచ్చాడు దేవ్. జాను బాక్స్ ఓపెన్ చేసింది. నెక్ చాకర్ అది చూసి సో బ్యూటిఫుల్ చిండాడి అంటూ కళ్ళని నక్షత్రాల మెరుపులు మెరిపించింది జాను. ఏంటి అవి అంటూ వచ్చింది పెద్దావిడ. చిండాడి నాకు వదిన గిఫ్ట్ ఇచ్చాడోచ్ అని ఎగిరింది జాను. తన నిచ్చెల వైపు ఆరాధనగా చూస్తూ, నీలో నాకు నచ్చేది ఈ స్వచ్ఛమైన మనసే బంగారం అని మురిపెంగా అనుకున్నాడు విదూర్. బలవంతంగా తన ఒంటి మీద ఉన్న ఆర్నమెంట్ అంతా తీయించి బ్లాక్ శారీ కట్టించడం గుర్తుకు వచ్చి చైత్ర వైపు ఆరాధనా భావంతో చూశాడు దేవ్. ఏవి చూడనివ్వండి అని చూసి, మంచి పని చేసావు రాజా. నేనే చైత్ర కోసం గోల్డ్ చైన్ తీసుకుందాం అనుకున్నా. అంతలో నువ్వే తెచ్చేసావు అని చైతు సాయంత్రం పూజలో మీ పెద్ద అత్తగారితో సూత్రాలు మార్పించుకో సరేనా అంది బామ్మ. నాని నాని ఎలాగో నోముంది కదా, అప్పుడు నేనే కట్టేనా అంటూ గారాలు పోయాడు దేవ్. మీ అమ్మకి చెప్పురా, తర్వాత కట్టే అంది నవ్వుతూ బామ్మ. ఇప్పుడే వద్దులే దేవ్, అన్నయ్య వదిన బాధలో ఉంటే మనం వేడుకలు చేసుకున్నట్లు అవుతుంది అని మెల్లగా అన్నారు భరద్వాజ్. అది నిజమే బావా అని కళ్ళతో సైగ చేశాడు విదురు. ఇట్స్ ఓకే, తర్వాత చూద్దాం పదరా, ఫ్రెష్ అవుదాం అని చైత్ర వైపు చూసి, ఐఎమ్ సారీ చైతు, నిన్ను బాధ పెట్టాను అని వేగంగా వెళ్ళిపోయాడు దేవ్. నిన్ను బాధ పెట్టిన బావకి నువ్వంటే ప్రాణం చైత్ర. అలాగే ఆ పాపంలో నాకు భాగం ఉంది. కావాలని చేయలేదు కానీ రాంగ్ వేలో ఆలోచించామంతే. సారీ మా అని వెళ్ళాడు విదురు. ఈ బంధం వల్ల అసంతృప్తిగా ఉన్నావా చైత్ర అని ప్రశ్నించారు భరద్వాజ్. లేదు మామయ్య గారు, నేను శివని ముందే ఇష్టపడ్డాను. నా ప్రేమని చెప్పేలోపే ఏవేవో జరిగిపోయాయి. నాదనుకున్నది నా చెంత చేరింది ఆ సాంబవి మాత అనుగ్రహంతో. ఇక నేనెందుకు బాధపడతాను, సంతోషంగా ఉన్నాను అంది చైత్ర. తల నిమిరి సంతోషంగా ఉండండి మా అని వెళ్ళారు భరద్వాజ్. మీరు వెళ్ళి స్నానం చేసి రండి, పూజ దగ్గర అన్నీ సిద్ధం చేదురు గాని అంది పెద్దావిడ. సరే నాని, పదవదిన అని వెళ్ళారు. బంగారపు తాళిని చూసి, ఏం రచ్చేసిందో ఊర్మిళ మాత. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.